జూన్ 6 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లా హాటా ప్రాంతం. ఓ అమ్మాయి మేకలు కాస్తూ పక్కనే ఉన్న డ్రైన్ వైపుకు వెళ్ళింది. అక్కడ ఆమె ఒక అనాథ శవాన్ని చూసింది. ఆ మృతదేహాన్ని చూసి ఆమె గట్టిగా అరిచింది. ఎందుకంటే ఆ శరీరంపై అనేకసార్లు కత్తితో పొడిచిన గాయాలు స్పష్టంగా కనిపించాయి. అమ్మాయి అరుపులు విని చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపగా వాళ్ళు అక్కడికి వచ్చి శవాన్ని పరిశీలించి ఆ వ్యక్తి ఎవరో కనుగొనడానికి చుట్టుపక్కల కొన్ని ఆధారాల కోసం గాలించారు. కానీ శవానికి ఎలాంటి గుర్తింపు దొరకలేదు. ఆ మృతదేహం అప్పటి వరకు మురికి నీళ్లలో ఒక అనామక శవంగా పడి ఉంది. జూన్ 8 మధ్యప్రదేశ్లోని మజహోలి పోలీస్ స్టేషన్కు ఓ వ్యక్తి అజయ్ తివారీ వచ్చి తన బంధువు ఇంద్రకుమార్ తివారీ మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. అతను పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం ఇంద్రకుమార్ జూన్ 2 గోరఖ్పూర్ వెళ్ళాడు. జూన్ 6కి తిరిగి వస్తానన్నాడు. కానీ ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదు. చివరిసారిగా జూన్ 5 వరకు ఫోన్లో మాట్లాడాము అని చెప్పారు. కానీ 6వ తేదీ నుంచి అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. పోలీసులు వెంటనే అతని మొబైల్ నెంబర్ని ట్రాకింగ్కి పెట్టారు. చివరి లొకేషన్ కుషీనగర్ జిల్లా హాటా ప్రాంతంలో కనిపించింది. అప్పుడు మజహోలి పోలీసులు హాటా పోలీసులకు సమాచారం ఇవ్వగా, అవును, మాకు 6వ తేదీన ఒక గుర్తు తెలియని మృతదేహం దొరికింది, మీరు వచ్చి ఒక్కసారి చూడండి అన్నారు. అజయ్ తివారీ అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని చూసిన వెంటనే ఇది ఇంద్రకుమార్ తివారీ అని గుర్తుపట్టాడు. ఇప్పుడు అనేక ప్రశ్నలు పుట్టాయి. ఇంద్రకుమార్ ఎవరు? అతను మధ్యప్రదేశ్కి చెందినవాడు, కానీ శవం ఉత్తరప్రదేశ్లోకి ఎలా వచ్చింది? ఎవరు చేశారు ఈ ఘోర హత్య? మే 3 నుంచి 10 వరకు మధ్యప్రదేశ్లోని సిహోరా వద్ద ప్రసిద్ధ కథాకారుడు అనిరుద్ధాచార్య మహారాజ్ జీ కథా కార్యక్రమం నిర్వహించారు. ఆయన కథలో ప్రశ్న మరియు జవాబు సెషన్లు ఉంటాయి. అందులో ప్రేక్షకులు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఆ వీడియోలు చాలా వైరల్ అవుతాయి. ఆ సెషన్లో ఒక వ్యక్తి మైక్ తీసుకుని మాట్లాడతాడు. పేరు ఇంద్రకుమార్ తివారీ, వయసు 45, మధ్యప్రదేశ్కు చెందిన ఓ ఉపాధ్యాయుడు మరియు రైతు. అతని దగ్గర సుమారు 18 ఎకరాల భూమి ఉందని చెప్పాడు. కానీ అతనికి పెళ్లి కాలేదు. అందుకే ఆయన అనిరుద్ధాచార్య గారిని అడిగాడు, మహారాజ్, నాకు వంశం అవసరం, నా భూమిని చూసుకునే వారుండాలి, పెళ్లి కావాలి. 18 एकड़ जमीन भी है, अकेला हूँ घर में। 18 एकड़ जमीन है? हाँ, 18 एकड़ जमीन है महाराज जी, यही परिवार में। तो लड़की वाले नहीं देख पा रहे कि आपके 18 एकड़ जमीन है? ఈ వీడియో వైరల్ అయింది. అనిరుద్ధాచార్య గారు కొంచెం ఆశ్చర్యంగా నవ్వుతూ స్పందించారు. మీ దగ్గర 18 ఎకరాల భూమి ఉంది, అమ్మాయిలు దొరకడం లేదా? అందులో ఇంద్రకుమార్ చెప్పిన మాటలు చాలామంది హృదయాల్ని తాకాయి. నాకు పెళ్లి కావాలి మహారాజ్, నేను ఒంటరిగా ఉన్నాను. ఈ వీడియో 18 మే నాటికి వైరల్గా అయింది. అదే రోజు ఇంద్రకుమార్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి పేరు కౌశల్ గౌర్. భాయ్ సాబ్, మీ వీడియో చూశాను, మీకు పెళ్లి కావాలని మాట్లాడారు. నిజం చెప్పాలంటే మీరు నాకెంతో నచ్చారు. మీరు నా చెల్లిని పెళ్లి చేసుకుంటారా? నా చెల్లి పేరు ఖుషి. ఇంద్రకుమార్ చాలా సంతోషించాడు. ఇప్పటి వరకు పెళ్లి కానివాడు. అతను వెంటనే అంగీకరించాడు. 26 మేన కౌశల్ తన చెల్లెలి తరపున పెళ్లి శగునం తీసుకొని ఇంద్రకుమార్ ఊరికి వచ్చాడు. జూన్ 5న పెళ్లి డేటు ఫిక్స్ అయింది. కానీ షరతు ఏంటంటే పెళ్లి గోరఖ్పూర్లోనే జరగాలి. ఖుషి, ఇంద్ర మధ్య ఫోన్ మాట్లాడటాలు మొదలయ్యాయి. ఇద్దరు రోజు గంటల తరబడి మాట్లాడేవాళ్ళు. ఇంద్రకుమార్ ప్రేమలో పడిపోయాడు. తన భవిష్యత్తుని ఊహించుకుంటూ ఆమె కోసం తన తరతరాల ఆభరణాలు అమ్మేశాడు. 1 ఎకరం భూమిని కూడా గిరవు పెట్టి 1.5 లక్షలు సేకరించాడు. ఆ డబ్బులతో ఖుషి కోసం ఆభరణాలు తయారు చేయించాడు. జూన్ 2న గోరఖ్పూర్కి బయలుదేరాడు. జూన్ 5న ఇద్దరి పెళ్లి గోరఖ్పూర్లోని ఒక హోటల్లో జరిగింది. పెళ్లి ముందు ఒక ఎఫిడవిట్ సంతకం చేయించాడు కౌశల్. ఇంద్రకుమార్కి ఏదైనా అయితే ఆ ప్రాపర్టీ అంతా ఖుషి పేరున అవుతుందని ఆ ఎఫిడవిట్లో ఉంది. ఇంద్ర ఎలా అయితే తర్వాతకి నా భార్యకేగా ఎలాగైనా నా ఆస్తి మొత్తం చెందేది అనే కోరికతో ఏ ఆలోచన లేకుండా సంతకం చేసేశాడు. అంతే, అదే అతని జీవితపు అతిపెద్ద తప్పిదమైంది. పెళ్లి తర్వాత అదే రోజు రాత్రి ఇంద్ర, ఖుషి, కౌశల్ మరియు డ్రైవర్ షంషుద్దీన్ కలిసి భోజనం చేశారు. ఆ ఆహారంలో ఇంద్రకు నిద్రమాత్రలు కలిపారు. అతను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పటికే సిద్ధమైపోయిన ముగ్గురు అతన్ని కారులో వేసుకొని కుషీనగర్ అడవుల వైపుకి తీసుకెళ్లారు. అక్కడ సంచారం లేని ప్రాంతం చూసి అతన్ని కారులోంచి బయటకు దింపి తనను కాపాడుకోలేని స్థితిలో ఉన్న ఇంద్రకుమార్పై కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. చివరికి అతడి మెడపై బలంగా కత్తితో పొడిచారు. మృతదేహాన్ని NH-28 పక్కన ఉన్న ఒక కాలువలో పడేశారు. అతని వద్ద ఉన్న బంగారం, నగదు తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు.
ఇందిరా మిస్సింగ్ కేసు విచారణలో పోలీసు అతని కాల్ లాగ్స్ చెక్ చేశారు. ఒక ఫోన్ నెంబర్ సాహిబా బానో అనే పేరిట రిజిస్టర్ అయి ఉంది. ఎక్కువ కాల్స్ ఆ నెంబర్కే చేశారని గుర్తించారు. ఆ నెంబర్ ట్రేస్ చేసి సాహిబా బాను ఎవరు అని తెలుసుకున్నారు. ఆమె ఎవరో తెలుసా? అదే ఖుషి. అంటే అసలు ఖుషి అనే అమ్మాయే ఉండదు, అది నకిలీ ఐడెంటిటీ. పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కౌశల్, శంషుద్దీన్ మరియు ఇంద్రకుమార్ నుంచి దోచిన నగదు, ఆభరణాలు, పర్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కౌశల్ ఖుషి సోదరుడు కాదు, అతను ఆమె భర్త. సాహిబా బాను, కౌశల్ ఇద్దరు దంపతులు. వీరిద్దరూ కలిసే ఈ దారుణమైన ప్లాన్ వేశారు. ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే, మీ ఆస్తి సంపద గురించి అందరికీ చెప్పకండి. ఎవరు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారో మీరు ఊహించలేరు. ఓ దుర్మార్గపు నాటకం, ఒక లావణ్యంగా మాట్లాడే అమ్మాయి పేరు వెనుక ఒక దయ్యం దాగి ఉంటుంది. చుట్టూ మనుషుల ముసుగుల్లో మృగాలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరో నిజమైన ఘటనతో త్వరగా కలుద్దాం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ క్రైమ్ వేవ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.